ఇంకో పీస్ పెట్టమంటావా? రాఘవా ఇలారా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? ఫ్రెండింటికి వెళ్ళి. బాగా టైర్డ్ అయినట్టున్నావు. భోంచేసావా? ఇంకా లేదు. వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దు గాని. కొంచెం ఉండు బాబు. రాఘవా, అదే నీ రూమ్ లో గీజర్ పనిచేయడం లేదన్నావు కదా బాబు, అది ఇంకా రిపేర్ చేయలేదు. నా రూమ్ లో వేడి నీళ్ళున్నాయి, అక్కడికి వెళ్ళి స్నానం చేయి. వెళ్ళు. ఏమండి వెళ్తున్నాడు. భోజనం అయింది కదా, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి పదండి. ఇక సినిమా స్టార్ట్ అవుతుంది, చూడండి. ఏమీ కనపడడం లేదే. కర్మాల్, ఎప్పుడు ఇంతే. ఎలా పెంచారండి కొడుకుని? జరగండి. ఏమైందండి? ఏం చేస్తున్నాడు? పసుపు గిన్నె వంక సూటిగా చూసి చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా అని చూశాడు. పసుపు చేతిలోకి తీసుకుంటాడు, చుట్టూరా చూస్తాడు. ఎవ్వరూ లేరు అని తెలిసిన తర్వాత పసుపు మొహం అంతా రాసుకుంటాడు. తర్వాత చేతులకి రాసుకొని స్నానం చేస్తాడు. ఈ సీన్ మిస్ కాకూడదు. ఫుల్లుగా చూడండి. చూడండి. ఏమైందండి? చేస్తున్నారా? ఏమిటి? ఏమైంది? నాకే తెలియకుండా వస్తున్నాయి. ఏ మనుషురా? జానకి, నువ్వు చెప్పింది నిజమేనే. మనముడు ఇంకో రూట్ లో వెళ్తున్నాడే. అయ్యయ్యో, ఈ ఇంటి పరువు ప్రతిష్ట అంతా గాల్లో కలిసిపోయినట్టే. లోపలేం జరుగుతుందో నేను కూడా చూస్తానురా. చూస్తానంటావా? సరే గాని సరిగ్గా నుంచో. పట్టుకో. నాకు చికెన్ పీస్ పెట్టదు. పెడతాను బాబు. చాలు. సరే. రాఘవా, ఏంట్రా నాటకాలు ఏమన్నా వేస్తున్నావా? ఏమన్నాయా? అదేరా, నీ ప్రవర్తన చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తోంది. అసలు నేనే ఈ విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. పొద్దున వదినేమో నేను తన గాజులు వేసుకుని బెదిరించాను అంటోంది. నువ్వేమో ఏమిట్రా నాటకాలు వేస్తున్నావని అడుగుతున్నావు. ఏంటి, నేను మీ కంటికి జోకర్లా కనిపిస్తున్నానా? నీకే ఇంట్లో వాళ్ళందరూ జోకర్స్ లా కనిపిస్తున్నారు. కాళ్ళకా పసుపు ఏమిట్రా? ఏమిట్రా అలా చూస్తున్నావు? అడుగుతానుగా, చెప్పు, పసుపు ఎలా వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నీ కాళ్ళకు పసుపు ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. అన్నయ్య అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు. చెప్పు బాబు, చెప్పు. మీ అన్నయ్య అడుగుతున్నారుగా, చెప్పు. నాకు తెలియదని చెప్తున్నాను కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావురా. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేయడం నేను నా కళ్ళారా చూశాను. నేను కూడా చూశాను, అందరం చూసాం. సమాధానం చెప్పు. నోరు విప్పి మాట్లాడు. అన్నయ్య అడుగుతున్నాడుగా, చెప్పు. చెప్పరా? చెప్పరా? చేసావో చెప్పు. నేను నా కళ్ళారా చూశాను. చెప్పరా? చెప్పరా?
ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టవు. నువ్వు మర్యాదగా చెప్పి తినాలి. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా. మీరే చెయ్యేస్తావా? మీరే చెయ్యేస్తావా? నన్నే తాకుతావా? తాకరా, తాకు. చూడరా, చూడు, తాకు, తాకు, తాకరా, తాకు, చూడు. వచ్చేసింది ఏమండి? ఆడదాని మీద చేస్తున్నాడు. రాస్కెల్. మీ మీద ఎవరైనా చెయ్యి వేస్తే మీకు కోపం రాదు? ఆడదాని మీద చేస్తున్నాడు. రాస్కెల్. ఎవరు వంట చేసింది? చాలా బాగుంది. నీకేమైందిరా? ఎవరన్నా చేతులు కడుక్కోకుండా తింటేనే తిట్టేవాడివి, అలాంటిది నువ్విప్పుడు ఎడం చేత్తో తింటున్నావేంట్రా? ఆ చేత్తో తినకూడదురా, కుడి చేత్తో తినాలిరా. రాఘవా, నా మాట వినరా. చిన్న పిల్లలు అలా చేయకూడదురా. నువ్వు పెద్దోడురా. ఎవరన్నా చూస్తే రాఘవా, నీకు హిందీ మాట్లాడడం కూడా వచ్చా? हिंदी वाला हिंदी में नहीं बात करते हैं तो तेलुगु में बात करते हैं क्या? नहीं 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 नहीं। बहुत दिन के बाद खा रहा हूँ। कोई भी कुछ भी बोले तो घर में किसी को भी जिंदा नहीं छोड़ूंगा। ओके? समझे? हाँ, चुप रहना। बहुत अच्छा है खाना बूढ़ी, बहुत अच्छा है खाना। तुम पकाया है क्या? बेटे आराम आराम से खाओ। ఎన్ని కిచెన్ పీచులో అన్ని నాకే నాకే నాకే. పాపా కిచెన్ 65. అది కిచెన్ కాదు, చికెన్ 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 అంట. ఇప్పుడు అవసరం. కిచెన్ పీచు కిచెన్ పీచు కిచెన్ పీచు కిచెన్ పీచు కిచెన్ పీచు. పాపా నేను ఇది ఇక్కడ తినను, అక్కడికి వెళ్ళి అక్కడ పైన కూర్చుని తింటాను, సరేనా? అలాగే బేటా. ఏ రాము जा। पापा
క్యా బేటా నాకు చుచ్చు వస్తుంది. నేను చుచ్చుకెళ్ళి కిచెన్ తిన్నా, కిచెన్ తినేసి చుచ్చుకెళ్ళనా? చూచుకెళ్ళి చికెన్ తిను బేటా. సరే, అలాగైతే నువ్వే జిప్పు తీవా, లేకపోతే చిక్కుకుంటుంది. వస్తున్నా బేటా. అయ్యయ్యో జిప్పు తానుగానే తెచ్చుకుంటుంది. ఓకే ఓకే. చలో బేటా. పాపా క్యా బేటా? ఇక్కడ ఎవరో అడ్డంగా పడుకున్నారు. ఏ పక్కకి జరుగు. వాడు చంపేసేలా ఉన్నాడు. లేవండి. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మా ఆయన. ఓహో, మీ ఆయన చెప్పొచ్చేస్తున్నావా? ముందు నీ పని చెప్తాను. పైకి వెళ్దు. ఏయ్ చుప్, నిన్ను పైకి పంపించాలా? చూపర్ చూపర్. అయ్యయ్యో, ఏ రాఘవా, నీకు దండం పెడతాను, నన్ను దింపేయరా. ఏయ్, ఎందుకే ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు? ప్రాణం పైకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దయచేసి కిందకి దింపే రాఘవా. చెప్పొచ్చేస్తున్నావా? ఎవరు వీడా? వీడెవడో నాకు అస్సలు తెలీదు. దయచేసి నన్ను దింపే రాఘవా, నీకు దండం పెడతాను. పచ్చికాయ వదిలేస్తావా? పచ్చిగా వదిలేస్తాను, పండుగ వదిలేస్తాను. నన్ను దింపే రాఘవా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. కిచెన్ విక్తే ఉందో నేను చుచ్చుకెళ్ళొచ్చి తింటానే. పప్పా ఏబి అయిపోయింది. సి వైనా నోరు మూసుకుని సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు గాజులు వేసుకున్నాను, నేను చీర కట్టుకున్నాను, పువ్వులు పెట్టుకున్నాను, పసుపు రాసుకున్నాను, కుంకుమ రాసుకున్నాను, అది రాసుకున్నా ఇది రాసుకున్నాను. నోరు మెదిపావో నరికేస్తాను. నాకు ముఖ్యమైన పనుంది, అది పూర్తి చేసుకుని నేనే వెళతాను. దానికి ముందే నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టారో అర్థమైందా? మోసుకుని ఉండాలి.